ఎకానమీ అంటే చాలా భయపడుతున్నారు. స్కోర్ అనేది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు తగ్గిపోతుంది. ఇదే చాలామంది ఫేస్ చేస్తున్న మేజర్ ఛాలెంజ్. మిగతా అన్ని సబ్జెక్టులు బాగా చదువుతున్నారు, ఎకానమీ అనేది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఓవరాల్ స్కోర్లో కూడా ఎకానమీ సెక్షన్లోనే స్కోర్ అనేది తగ్గుతుంది. సో వీటికి ఒక సొల్యూషన్ అనేది ఒక లాజికల్ అప్రోచ్ ద్వారా, ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా మీకు ఒక సొల్యూషన్ అయితే నేను చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు రీసెంట్గా రాసిన గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ని చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హైలైట్ చేశాను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని. ఆల్రెడీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద యూపీఎస్సీలో కానీ స్టేట్ పిఎస్సీస్లో కానీ 1990s నుంచి ఇప్పుడు దాకా కొన్ని వందల క్వశ్చన్లు మనకు కనిపించాయి. సో ఇక్కడ ఈ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కూడా చూడండి, మొత్తం 75 క్వశ్చన్లో మీకు 3 క్వశ్చన్లు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద రావడం జరిగింది. ఇప్పుడు దీని తాలూకు ఇంటర్ లింక్ ఎక్కడ కూడా ఉంది. గతంలో చూసుకుంటే 2024 ట్రెండ్స్లో చూసుకున్నా సరే యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్లో కూడా మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ నేను ఎందుకు చెప్తాను, యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్, అలాగే వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్, ఏపీపీఎస్సీ పేపర్స్, టీజీపీఎస్సీ పేపర్స్, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేయాలి. అప్పుడు ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఈ 4 క్వశ్చన్లు కూడా మనకు అన్నీ కూడా బేసిక్స్ మీద ఉన్నాయి, ఏది కూడా డెప్త్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ప్రకటనలో ఏది సరైనది అన్నారు. ఇది చాలా బేసిక్ క్వశ్చన్. ఇది చెల్లింపు బ్యాలెన్స్లో కరెంటు ఖాతా మరియు మూలధన ఖాతా ఉంటాయని అన్నారు. ఇది చాలా బేసిక్. సో అంటే ఏంటి, బేసిక్స్ మీద గ్రిప్ ఉంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చా లేదా? ఇప్పుడు ఏంటి, బేసిక్స్ మీద మనకు గ్రిప్ ఉండాలి, అలాగే కాన్సెప్ట్ మీద కూడా మనకు క్లారిటీ ఉండాలి. సో మన మెటీరియల్లో కూడా నేను ఇదే విధంగా నేను డిజైన్ చేశాను. ఆల్రెడీ నేను ఇంగ్లీష్ మీడియంలో ఇంతకుముందు గ్రూప్ 2 నోటిఫికేషన్, అప్పుడు 2018 నోటిఫికేషన్ కానీ 2023 నోటిఫికేషన్ కానీ మన ఇంగ్లీష్ మీడియంలో కంటెంట్ ఇచ్చాం అండ్ పర్సనల్ గైడెన్స్ ఇచ్చాను. అవన్నీ కూడా బాగా హిట్ అయ్యాయి అండ్ ఎక్కువ రిఫ్లెక్షన్స్ కనిపించాయి, మన వాళ్ళ సర్వీసులు కూడా వచ్చాయి. సో తెలుగు మీడియంలో కూడా అదే స్ట్రాటజీ మనం అప్లై చేస్తాం, అందుకని అడ్వాన్స్ లెవెల్లో మీకు తీసుకెళ్తున్నాను. స్టడీ మెటీరియల్ కూడా ఏంటి, అన్ని స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేసి దాన్ని బేస్ చేసుకొని స్టడీ మెటీరియల్ అయితే మనం డిజైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిగినర్ లేకపోతే ఆల్రెడీ ఒక సీనియర్ ప్లేయర్ అనుకుందాం. ఓకే, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలి త్రూ కంటెంట్ అనేది కూడా మీకు ఆ స్ట్రాటజీ తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బేసిక్ క్వశ్చన్ ఇప్పుడు ఏదైతే మనకి ఉందో చూడండి, ఈ క్వశ్చన్ అయితే మనం చూసామో అలాగే ఈ క్వశ్చన్ కూడా చూడండి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ 2024 యూపీఎస్సీలో అడిగారు, విచ్ ఆర్ ఫాలోయింగ్ ఇస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ. ఈ రెండింటికి కూడా మనకు కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అంటే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి, రేపన్న రోజు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచితే ఎంతవరకు వెళ్ళొచ్చో అంతవరకు కూడా బేసిక్ లెవెల్ అప్రోచ్ మనం నేర్చుకోవాలి. అంటే దీంట్లో మనకి ఏముంటాయి, కరెంట్ అకౌంట్లో ఏముంటాయి, అంటే కరెంట్ ఖాతాలో ఏముంటాయి, లేకపోతే మూలధన ఖాతాలో ఏముంటాయి, ఈ కాంపోనెంట్స్ మీద మనకు క్వశ్చన్ రావచ్చు. సో దీని మీద మనకేంటి, కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీరు పెంచుకోవాలి. అలాగే ఇప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ పెరగాలంటే ఏంటి, మనం ఒక ఎగ్జాంపుల్తో కనుక మీకు లింక్ చేసుకుంటే ఓకే ఇది కాన్సెప్ట్, దాని తర్వాత మీనింగ్ ఇది, దీంట్లో ఈ కాంపోనెంట్స్ ఉంటాయి, దీన్ని ఒక ఉదాహరణతో కానీ నేర్చుకుంటే మీకు ఎంత ఈజీ అవుతుంది. కానీ జనరల్గా ఏం చేస్తారు అందరూ కూడా, నేను చూస్తున్నాను అంటే రీసెంట్గా నా దగ్గర పర్సనల్ గైడెన్స్లో జాయిన్ అయ్యారు, లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు. అడిగాను ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మాకు ప్రాబ్లం అవుతుంది, ఏం చేయాలో తెలియక మేము బై హార్ట్ చేస్తున్నాం, బట్టి కొడుతున్నాం అన్నారు. ఆల్రెడీ మనం ఇంగ్లీష్ మీడియంలో కూడా విత్ ఎగ్జాంపుల్స్ మనం ఇచ్చాం ఇంతకుముందు కంటెంట్ అంతా కూడా. అంటే ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, బేసిక్ లెవెల్ అప్రోచ్ అంటే కాన్సెప్చువల్ క్లారిటీ మిస్ అవుతుంది, బేసిక్స్ మీద గ్రిప్ ఉండట్లేదు అని నాకు అనిపించింది. అందుకు మీరు చదువుతున్నప్పుడు ఏంటంటే ఇలాగ ఉదాహరణలతో మీరు లింక్ చేసుకుంటే మీకు ఆ కాన్సెప్ట్ మీద క్లారిటీ వస్తుంది, మీ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే క్వశ్చన్స్ కూడా బేసిక్ లెవెల్ అప్రోచ్లోనే అడుగుతున్నారు, అటు యూపీఎస్సీలో కానీ ఇటు మన స్టేట్ పీసీస్లో కానీ. అంటే మీరు చదివేటప్పుడు కంటెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ తరక ఇంపాక్ట్ కనుక మీరు తీసుకుంటే
అది మీకు డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే, నేను చదువుతున్నానంటే ఇది ఎగ్జామ్కి పనికి వస్తుంది 100%, ఇది ఎగ్జామ్ సెంట్రిక్ అప్రోచ్ ఉంది, ఇది ఎగ్జామ్కి రిలవెంట్గా ఉంది అనే క్లారిటీ మీకు రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ చూసాం. ఇది ఆల్రెడీ ఇన్విజిబుల్స్ మీద కూడా ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉంది. సో ఇక్కడ కూడా మనకేంటి, దీనికి సరైన జవాబు ఏంటంటే యూపీఎస్సీ సీరియస్ దానికి ఇన్విజిబుల్స్. ఇది కూడా ఆల్రెడీ మనకి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఉంది, అండ్ అదే మెటీరియల్ నేను తెలుగులో తీసుకొచ్చాను కూడా. ఓకే, అది ఇన్విజిబుల్స్ మీద 2024లో క్వశ్చన్ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ రేపన్న రోజు మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పరంగా హిట్ ఏరియాస్ ఉన్నాయి, వీటి మీద మనకి ఎక్కువ క్వశ్చన్స్ డిజైన్ అవుతున్నాయి అని తెలుస్తుందా లేదా? అంటే దీంట్లో వేటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఎకానమీ చదువుతున్నప్పుడు అనే క్యాల్కులేషన్ కనుక మీకు దొరికితే మీకు డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. సో ప్రతిదీ మనం చదువుతాం, కానీ దాంట్లో ఏది ఎగ్జామ్కి 100% పనికి వస్తుంది, 100% రిలవెంట్, 100% స్కోప్ ఉంది ఎగ్జామ్లో రావడానికి అనే క్యాల్కులేషన్ కూడా చూసుకోవాలి. దాని తగినట్టు బేసిక్స్ మీద కూడా మీకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్, ఒక స్ట్రాంగ్ గ్రిప్ అనేది మీరు తెచ్చుకోవాలి. ఇలా ప్రిపేర్ అయితే డిఫరెంట్గా మీకు మిగతా సబ్జెక్టుల కన్నా మీకు ఎకానమీ మీకు టాప్ స్కోర్ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మళ్ళీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లో ఈ 3 క్వశ్చన్లు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీద, బేసిక్స్ మీద మనకు రావడం జరిగింది. ఓకే, అలాగే యూపీఎస్సీలో కూడా బేసిక్స్ మీద అడుగుతున్నారు. ఇది రీసెంట్ ట్రెండ్స్. మెయిన్గా అందరూ ఫేస్ చేసే సమస్య ఏంటంటే, దాని నుంచి మీకు చెప్తున్నట్టు ఎన్సీఆర్టీ బుక్స్ని చదవట్లేదు. ఎన్సీఆర్టీ బుక్స్ ఎందుకు చదవాలి? సో క్లాస్ 9 టు క్లాస్ 12 మనకి ఎకానమీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మ్యాక్రో ఎకనామిక్స్ మనం చదవాలి, మైక్రో మనకు అవసరం లేదు. సో దీనివల్ల ఏమవుతుంది, బేసిక్ లెవెల్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఎకానమీ మీద. ఇంకో పక్క ఏంటి, స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఏవైతే ఏ కాన్సెప్ట్ మీద ఎక్కువ అడుగుతున్నారో ఆ కాన్సెప్ట్ని మనం ముందుగానే నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, మెయిన్ అడ్వాన్స్ లెవెల్ కంటెంట్ మీకు బాగా అర్థం అవుతుంది. న్యూస్ పేపర్ మీరు చదువుతున్నారు, వాళ్ళు ఏ కంటెక్స్ట్ ఇస్తున్నారు అనేది ఒక 100% క్లారిటీ వస్తుంది. ఎకనామిక్ సర్వే చదువుతారు, సో దాని మీద 100% క్లారిటీ వస్తుంది. స్టేట్ తరగ సోషల్ ఎకనామిక్ అవుట్రీచ్ చదువుతారు, దాని మీద మీకు 100% క్లారిటీ వస్తుంది. అలాగే యూనియన్ బడ్జెట్, స్టేట్ బడ్జెట్, ఫినాన్స్ మినిస్టర్ స్పీచెస్, కొన్నిసార్లు ఎలక్షన్స్ అప్పుడు తర్వాత వైట్ పేపర్స్ మనకు వస్తాయి, వాటి మీద మీకు గ్రిప్ వస్తుంది. ఇలాగా కాన్సెప్చువల్ క్లారిటీ మీద మీరు ఫోకస్ చేయండి. బేసిక్స్ మీద కనుక మీరు పట్టు సాధిస్తే మీరు ఎకానమీలో విజయం సాధించినట్టే. అందుకే మీకు ఏంటంటే స్టడీ మెటీరియల్స్ కూడా ఇప్పుడు స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా అనలైజ్ చేసి ఇలాగా ఏవైతే ఎక్కువ రిపీటెడ్గా కాన్సెప్ట్స్ మీద అడుగుతున్నా దాని మీద ఈ అప్రోచ్లో స్టడీ మెటీరియల్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఎకానమీ ఏవైతే ఎన్సీఆర్టీ బుక్స్ ఉందో క్లాస్ 9 టు క్లాస్ 12 చూస్తే చాలా టైం పడుతుంది ఆ బుక్స్. ఓకే, సో మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఒక 120 పేజెస్లో మీకు ఎగ్జామ్ రిలవెంట్గా మొత్తం డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఏవైతే ఈ స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ కంటెంట్ అంతా ఇదే విధంగా మనం ఇచ్చాం. 273 పేజెస్లో మీకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇంకో పక్క చూసుకుంటే తెలుగు అకాడమీ నుంచి కూడా మన ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అది ఆల్రెడీ మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చూసాం ఇంతకుముందు. అందుకు మనం ఏం చేస్తాం, జస్ట్ ఒక 57 పేజెస్లో ఇలాగ ఏవైతే ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలో అది మాత్రమే మీకు ఇచ్చాను. అంటే ఎగ్జామ్కి ఏదైతే అవసరం అది మాత్రమే మీకు ఇచ్చాను. చూసుకుంటే మీకు తెలుగు అకాడమీ బుక్ అనేది చాలా బల్కీగా ఉంటుంది. ఓకే, ఇలా తెలుగు అకాడమీ నుంచి ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిరైవ్ చేసాం. అలాగే ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ 9 నుంచి క్లాస్ 12 అన్నీ కూడా ఎగ్జామ్ రిలవెంట్గా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఎక్కువ ఏవైతే రిపీట్ కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా తీసుకొచ్చి బేసిక్ లెవెల్ అప్రోచ్, కాన్సెప్చువల్ క్లారిటీ మీద మనం ఫోకస్ చేసి ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో గతంలో మన గైడెన్స్లో చాలామంది సెలెక్ట్ అయ్యారు. ఇటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1, అలాగే గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు. దాంతోపాటు ఇతర ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 4లో సెలెక్ట్ అయ్యారు. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీకు నేను చెప్తున్నాను, ఈ అప్రోచ్ అనేది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే ఎకానమీలోనే మీకు ఎక్కువ స్కోర్ వచ్చేలాగా నేను ఈ వీడియో సిరీస్ అంతా కూడా మీకు కంప్లీట్ చేస్తాను. సో డెఫినెట్గా మీకు ఆ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది.
సో స్టడీ మెటీరియల్ మీకు ఏమైనా అవసరం ఉంటే ఏదైతే మనకి స్టేట్ పిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ కాన్సెప్చువల్ క్లారిటీ మీద మనం ఫోకస్ చేసాం. సో ఇవన్నీ ఏంటి టాపిక్ వైజ్ ఉండవు, కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి. ఈ పీడిఎఫ్ అంతా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మీరు చూసిన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కానీ ఇప్పుడు బడ్జెట్ కానీ అలా ర్యాండమ్గా ఉంటాయి. ఎందుకంటే టాపిక్ వైజ్ మనం ఇవ్వలేదు, టాపిక్ వైజ్ అంతా కూడా మనకి అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ అంతా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ అన్నమాట. మెయిన్గా పర్పస్ ఏంటి, బేసిక్స్ మీద ఒక స్ట్రాంగ్ గ్రిప్ రావాలి, అలాగే కాన్సెప్చువల్ క్లారిటీ మీద మీకు గ్రిప్ రావాలని ఇలా డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఎన్సీఆర్టీ చూసుకుంటే చాప్టర్ వైజ్ ఇచ్చాను, ఎందుకంటే ఇది చాప్టర్ వైజ్ వెళ్తేనే ఆ సీక్వెన్స్ అనేది మీకు అర్థమవుతుంది అండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది పెరుగుతుంది. అందుకు ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్సీఆర్టీస్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి, అలాగే తెలుగు అకాడమీ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మొత్తం ఫ్యాక్ట్స్ అన్ని కూడా ఉదయం పెట్టేశాను. ఇలాగ 75 సెట్స్ ఇస్తున్నాం మనం ఫ్యాక్ట్స్. ఓకే, సో మీకు ఏమైనా అవసరం ఉంటే ఈ తెలుగు మీడియం సంబంధించిన బ్యాక్ టు బేసిక్ స్టడీ మెటీరియల్స్ ఎకానమీ సంబంధించినవి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143746589. సో డీటెయిల్స్ మేడం మీకు ఇస్తారు. మన కంటెంట్ అంతా కూడా మ్యాక్సిమం ఇలాగా ఏవైతే మీకు చూపించానో అదే విధంగా మొత్తం అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు దీని తరకు ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.